ఏదో ఒకటి మన ప్రయత్నం మనం చేస్తాము. అన్న మీడియా కాదు చేస్తాను సార్. మీడియాకి ఏమి ఎక్కేది లేదు. ఫస్ట్ మనం మాట్లాడుకుని మనం ఒక తీర్మానించుకుందాం. ఎవరు పని చేయకుండా అంతే. రండి నా పైకి వస్తాను. సరే రారు, ఖచ్చితంగా రారు. వచ్చే ప్రశ్న అది ఇప్పుడు మనలో మనలో ఏ ఒక్కరి వీక్ అయినా కూడా మనం చేసుకుంటాం. మళ్ళీ సీట్ జనసేన ఏమి డిస్కషన్ చేయాలన్నా అభ్యర్థి ఎవరు చేయాలన్నా నేను డాక్టర్ గారు రాజారెడ్డి కొత్త లిస్టు మారికి ఉంటుంది. మమ్మల్ని అడిగి చేయాలి. మమ్మల్ని కాదు లోపలికి వస్తే వాడికి ఏం చేయాలి మేము రెడీగా ఉంటాం. కానీ ఇక్కడ మాకు పార్టీ పవన్ కళ్యాణ్ గారిని ఇంపార్టెంట్ ఏం చేస్తా ఈ తిరుపతిలో పుట్టినా వీడు పెరిగినాం. ఈడ మనం బలంగా పోగొడితే బయట జనాలు రేపు మనం చెప్పాం కదా. చిత్తూరు ఫోన్ చేసి గాజు చీరలు పంపిస్తే వేసుకోవాలి తిరుపతి ఇక్కడ పంపిస్తామంటే ఈ టీమే కాకుండా ఇంకా మన జనసేన చాలా మంది ఉన్నారు, రాలేదు. టీడీపీ కూడా రాలేదు. అందరూ పిలవండి, అందరూ కలిసి ఒకే దాంట్లో వెళ్తాము. మనం అంతా కలిసి వెళ్తే ఏ పార్టీ అధ్యక్షుడు కూడా ఏం చేయడు. మనల్ని కాదు కొత్త తీసుకొచ్చి చిత్రంలో ఎలక్షన్ చేయలేదు. భయపడతాడు. రేపు చెప్పినట్టు రామ్ తులసి కళ్యాణ మండపం ఏదైనా సరే పెద్ద కళ్యాణంతో పెడితే ఎవరైనా భయపడతారు. ఓకే అదంతా యూనిట్ గానే ఆటోమేటిక్ క్యాండిడేట్ మారుతారు. తిరుపతిలో కనీసం మనల్ని లెక్క కూడా పెట్టారు. కాబట్టి రేపు కళ్యాణ మండపం తీసుకొని భారీగా జన సమీకరణ ఈ రోజు ఈవినింగ్ లోపల చూసుకొని మార్పు రాకపోతే రేపు భారీగా ఫైనల్ డేషన్ తిరుపతి మన ఆత్మగౌరవం మొత్తం పెట్టేద్దాం. జనాలు మీటింగ్ మనం కూర్చున్నామే దీన్నే రాత్రి కూడా నడిపిస్తాను. దానికే మారుతుంది. ఎందుకంటే ఇంతమంది తెల్లలేడు ఉన్నాగా అందరూ చోట కూర్చున్నాక నిర్ణయం తీసుకోవాలి. ఆలోచిస్తారు, మా క్యాండిడేట్ కూడా ఆలోచిస్తాడు. మాట్లాడతారండి కానీ వచ్చేస్తాను. నిన్న కూడా మీటింగ్ జరిగింది కదా వైసీపీ జరిగింది. అది రోడ్డు ఓపెనింగ్